హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్లో జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇక్కడ మొత్తంగా వేకెన్సీస్ చూస్తే కనుక 153 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మాత్రం ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 మే 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 8 జూన్ 2025 ఫ్రెండ్స్. సో మీరు ఈ యొక్క జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ వేకెన్సీ, ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇక దీని జాబ్స్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఐటీఐ 12th 10th పాస్, డిప్లొమా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ నేమ్ అండ్ టోటల్ చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ 14 పోస్టులు, హిందీ టైపిస్ట్ 2 పోస్టులు, స్టోర్ కీపర్ 16 పోస్టులు, కుక్ 12 పోస్టులు, కార్పెంటర్ 3 పోస్టులు, పెయింటర్ 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 53 పోస్టులు, మెస్ స్టాఫ్ 7 పోస్టులు, హౌస్ కీపింగ్ స్టాఫ్ 31 పోస్టులు, లాండ్రీ మ్యాన్ 3 పోస్టులు, వల్కాస్నర్ 1 పోస్టు, సివిలైజేషన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 8 పోస్టులు. సో ఇక్కడ మొత్తంగా చూస్తే 153 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పే స్కేల్ ఫర్ ఈచ్ పోస్ట్ అనేది చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 యాజ్ పర్ మ్యాట్రిక్స్ 7th సిపిసి. సో ఇక్కడ సిపిసి అంటే శాలరీ అకార్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని శాలరీకి అనుగుణంగా ఇక్కడ శాలరీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా 36 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఇన్ హిందీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ హిందీ టైపిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి స్టోర్ కీపర్. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అంతా ఈ యొక్క పేస్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 4th పాయింట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాని ఆధారంగా సెలెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ అప్లికేషన్ అనేది కూడా టైపింగ్ చేసి, ఇంగ్లీష్లో టైప్ చేసి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి ఈ యొక్క పోస్ట్ అనేది సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలాప్ విత్ స్టాంప్ 10 రూపీస్ స్టాంప్ అనేది ఆ యొక్క ఎన్వెలాప్ మీద పేస్ట్ చేసి పంపించాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్. సో ఇక్కడ 4th ఫ్లోర్, టవర్ ఈ, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నారోజీ నగర్, న్యూఢిల్లీ. సో ఇక అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్.